కుంభకోణం టౌన్ ఇన్స్పెక్టర్ 2 మై టర్న్. సార్, ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏఎస్పీ వాల్టర్ని స్పాట్కు వెళ్ళి సిచ్యువేషన్ కంట్రోల్ చేసి నాకు రిపోర్ట్ చేయమని. ఈ హాస్పిటల్లో డాక్టర్ చేసిన ఆపరేషన్ వల్ల 8 ఏళ్ల కుర్రోడు చనిపోయాడు. తప్పు చేసిన డాక్టర్ని అరెస్ట్ చేయాలని ప్రజలు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. లేదు, అరెస్ట్ చేయనివ్వట్లేదు సార్. పోలీసులు అడుగునే వాళ్ళు ఎవరు? లోపల పొలిటీషియన్స్ ఉన్నారు. లీడర్ పేరు బాలా సార్. చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఆ డాక్టర్ని అరెస్ట్ చేయకపోతే లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా చేయడానికి నేను ఒప్పుకోను. వాడు నా ఫ్రెండ్. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. రే, వాడిని తీసుకెళ్ళు. సరేనా? వెళ్ళరా. అలాగే. బాలా, సంబంధం లేని విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పెద్ద ఆయనకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఆయనే స్వయంగా వచ్చి చెప్పినా నా ఫ్రెండ్ని నేను వదులుకోను. నా మాట కాదని వాడి జోలికి వెళితే మీరు ఈ బాల మీద చెయ్యేసినట్టే. డిసైడ్ చేసుకోండి. తీరాబండి. పోనీ. అన్నా, ఎక్కడ్రా వాడు? మేడం మీద పడుకున్నాడు. మీరెప్పుడు వాడి వెంటే ఉండండి. అలాగే అన్నా. నమస్తే. ఆ పిల్లడు చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. అన్నా, నువ్వెందుకన్నా అప్సెట్ అవుతావు? మన్ని కాదని ఎవడొస్తాడో చూద్దాం. దీని వెనక ఏదో కుట్ర ఉందిరా. అదేంటో మనం త్వరగా కనిపెట్టాలి. వాడెప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇవాళ స్థితిలో చూస్తే బాధగా ఉందిరా. అన్నా, అయ్యగారి ఇంట్లో నుండి 4 సార్లు కాల్ వచ్చిందన్నా. పేకో. సరేనా? అయ్యగారు, నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. బాలా ఫోన్ ఎత్తట్లేదు. సరే, వాడు ఫోన్ చేస్తే నాతో మాట్లాడమని చెప్పు. సీఎం పిఏ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యా నమస్తే. అయ్యా, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో. లే. ఏంటో నాయకుడు ఎలా ఉన్నాడు? అయ్యా, ఏమైంది? అది చెప్పాల్సింది చెప్పకుండా నీళ్ళు నవ్వులుతావేంటి? భయపడకుండా విషయం ఏంటో చెప్పు. అయ్యా, డెల్టా ప్రాంతంలో మీ తర్వాత ఎవరైనా నమ్మకస్తుడుండాలని అయ్యగారు అనుకుంటున్నారు. నా తర్వాత అంటే? పెద్ద ఆయన రాబోయే ఎన్నికల్లో మీ స్థానంలో బాలాన్ని నిలబెడదామని నిర్ణయించుకున్నారు. మీ దగ్గర పెరిగినోడు మీలాగే ఉంటాడని అయ్యగారి అభిప్రాయం. అయ్యా, నేను మెసెంజర్ని మాత్రమే చెప్పమన్నారు, చెప్పేశాను. అప్పుడే చెప్పాను, విన్నారా? వాణ్ణి అనవసరంగా నెత్తినెక్కించుకున్నారు. ఇప్పుడు మీకే ఎముడై కూర్చున్నాడు. దేవుడు, కత్తి మనదైనా మొన తిరగబడితే మనకే సమస్య. తెలుసో తెలియకో మీరు వాడిని అందలం ఎక్కించేశారు. నమస్తే మేడం. పాప, అయ్యగారికి ఏమైంది? కాస్త ఆగండి. నాన్నగారిని ఇప్పుడు చూడటం కుదరదు. ఆయనకి సీరియస్ గా ఉంది. డాక్టర్ అలో చేయట్లేదు. బీపీ కాస్త ఎక్కువగా ఉంది, అందుకని డ్రిప్స్ ఎక్కిస్తే మంచిది. సిస్టర్, వెంటనే డ్రిప్స్ అరేంజ్ చేయండి త్వరగా. మీరు భయపడక్కర్లేదు, ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంది అంతే. వెళ్ళి చూడండి. మీరు ఒకసారి రండి. డాక్టర్. అయ్యా, అది రాలేదు నాన్న.
సార్ చెప్పండి సార్. వచ్చేసారు అయ్యగారు. సీఎం లైన్లో. చెప్పండి గురువుగారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కాస్త పర్వాలేదండి. నువ్వు ఇంకా ఎన్నేళ్ళని ఇలా పార్టీలు సమావేశాలను తిరుగుతూ ఉంటావు? దగ్గరుంచుకుని ఒకడిని పెంచి పెద్ద చేసావు కదా, వాడికి బాధ్యతలు అప్పగించు. ఈ మధ్య నీకు తరచూ అనారోగ్యంగా ఉంటుంది, ఇంట్లో విశ్రాంతి తీసుకో. అదంతా నేను చూసుకుంటానండి. అయ్యా ఏంటి ఈ ఘోరం? సిగరెట్ ఇవ్వరా? అయ్యగారు ఇవ్వరా? దగ్గరుంచుకుని ఒకడిని పెంచి పెద్ద చేసావు కదా, వాడికి బాధ్యతలు అప్పగించు. నా చావును నేనే నిర్ణయిస్తానని నా జాతకంలో ఉందిరా. ఎస్పీని రమ్మను. సరే. ఈ టైంలో ఏదైనా జరిగితే మీ మీదే డౌట్ వస్తుంది. రానివ్వు. కుంభకోణం ప్రజలు ఈ ఈశ్వరమూర్తి పేరు విని వణికిపోవాలి. బాలాని నా రాజకీయ జీవితంలో ఒక వేట కుక్కలా వాడుకున్నాను. ఇప్పుడు ఆ కుక్కకి పదవి పిచ్చి పట్టుకుంది. మరి ఆ పిచ్చి కుక్కనేం చేద్దాం? కాల్ చేద్దాం. అయితే కాల్చే. అలాగే సార్. పని వేగంగా జరగాలి. బాలా గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ టీంకి తెలియకూడదు. ఒక కొత్త టీంని రెడీ చేయి. ఎస్ సార్. ఓకే, కాల్ యూ బ్యాక్. నేను నిన్న ఇక్కడికి రమ్మని చెప్పింది ఓ అండర్ కవర్ ఆపరేషన్ గురించి మాట్లాడడానికి. ఆ మిషన్లో మెయిన్ రోల్ నీదే. విజయవాడలో ఓ వీఐపీని నువ్వు ఎన్కౌంటర్ చేయాలి వితౌట్ ఎనీ ట్రేసెస్. ఎస్ సార్. ఈ ఆపరేషన్ నీకు అప్పగించడానికి కారణం బాలా. ఈ ఆపరేషన్ సీనియర్ ఆఫీసర్స్ హ్యాండిల్ చేస్తే బాలా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఒకటి, ఆయనకి భయపడి పారిపోయే గ్రూప్. రెండవది, ఆయనకి నమ్మకస్తులైన గ్రూప్. ఆపరేషన్ వాయిదా పడితే ఎన్కౌంటర్ స్టాప్ చేసే అవకాశం ఉంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి కల్ప్రిట్స్ అందరూ మనం పొలిటీషియన్స్ సెల్యూట్ చేస్తే వాళ్ళకి చేసినట్టు ఫీల్ అయి తెగ రెచ్చిపోతున్నారు. కాస్త ఆలస్యమైనా వాణ్ణి లేపేయాలి. అందుకే ఈ ఆపరేషన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆర్ యు రెడీ వాల్టర్? ఎస్ సార్. లెట్స్ గేర్ అప్ ఫర్ ఆపరేషన్ బ్లాక్. పార్టీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మార్కెట్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ని కలిసి తర్వాతే వెళ్తాడు. కాబట్టి పార్టీ ఆఫీసులోనూ మార్కెట్లోనూ వాడిని చంపలేం. ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జ్ మీదో లేదంటే ఇంటి దగ్గర నువ్వు తనని ఫాలో అయ్యి నాకు అప్డేట్ ఇవ్వు. ఓకే సార్. నువ్వు బ్రిడ్జ్ మీద వెయిట్ చేయి. ఎస్ సార్. ఈ మిషన్ చాలా ముఖ్యం. బాలా గనక మిస్ అయితే మనందరికీ ప్రమాదం. అర్థమైందా? ఓకే సార్. రే 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 అన్నా లోపలికి రండి అన్న. ఇలా రండి. రే ఏంట్రా ఇదంతా? అన్నా ఇక నుంచి నువ్వే బాస్వి. రే అన్నా ఓరా. కేక్ కట్ చేయండి అన్నా. రండి అన్నా. కేక్ కట్ చేయండి అన్నా. రండి అన్నా. రే, రండి. ఇప్పుడు ఎందుకురా? కుంభకోణం నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే. అవునన్నా. ఉండండి. అన్నా, రండి అన్నా, కేక్ కట్ చేయండి. రండి. రండి అన్నా. రే 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 ఏంట్రా? ఆగండి ఆగండి. దించండి, దించండి. రే మీరు ఊరికే ఉండరా? ఆ?
అలాగా, ఒక్క నిమిషం. ఇదిగో పద. రండన్నా. కీస్ ఇవ్వు. అన్నా నేను వస్తాను. ఇవ్వరా, నేను చూసుకుంటాను. హలో చెప్పు. సార్ బాలా బయలుదేరాడు సార్, మేము వాడిని ఫాలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాలా మిస్ అవ్వకూడదు. గాట్ ఇట్? ఎస్ సార్. సార్ వాడి కారు ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కుతోంది. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. రేయ్, కార్ నీ వైపే వస్తోంది. నువ్వెంత డిస్టెన్స్ లో 20 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాను సార్. సార్ టార్గెట్ని చూస్తున్నాను. టేక్ పొజిషన్. ఐఎమ్ రెడీ ఫర్ ద షాట్ సార్. కాన్ఫిడెంట్ సార్. కాన్ఫిడెంట్ గా చెప్పు. కాన్ఫిడెంట్ సార్. నౌ షూట్.